వారు బాధ్యతమైన పదవిలో ఉండి అనేక విధాలుగా పోలీస్ శాఖలో పనిచేసినటువంటి గొప్ప వ్యక్తి. వారు చెప్పిన మాటలో ఒక మాట, ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే ఒక లైన్ ఉంది. అది కేవలం ఒక శరీరానికి రోగానికి మాత్రమే సంబంధించి కాదు, ఒక సమాజంలో ఏదైతే నష్టాన్ని కలగజేస్తున్నారో వారిని కూడా నిర్మూలించాల్సిన అవసరం చాలా ఉంది. ఏదైనా సోకి మొత్తం అంతా వ్యవస్థ అంతా దెబ్బతినే ముందే దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. అదే పోలీసు శాఖ వారు చట్టపరంగా చేశారు. ఇటీవల జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని ఆధారంగా చేసుకొని వారు మాట్లాడడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు గౌరవనీయులు శ్రీ అంబికా కృష్ణ గారు సినీ రంగంలో అందరికీ సుపరిచితులైన వ్యక్తి, విజయవంతమైన పారిశ్రామికవేత్త, ప్రజాసేవకు అంకితమైన రాజకీయవేత్త. అంబికా సంస్థలను స్థాపించి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించిన సేవాభావం గల వ్యక్తిత్వం. సినీ రంగం, వ్యాపార రంగం, ప్రజా జీవితంలో సోషల్ మీడియా ప్రభావాన్ని దగ్గరగా చూసిన అనుభవంతో దాని సాధక బాధకాలపై తన విలువైన అభిప్రాయాలు మనతో పంచుకోవాలనుకున్న అంబికా కృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ముఖ్యంగా ఫాతిమా గారు ఈ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. క్రిస్టియన్ సమాజం నుంచి, ముస్లిం సమాజం నుంచి, హిందూ సమాజం నుంచి అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. వారందరికీ కూడా వినయపూర్వకంగా నమస్కరిస్తూ, మా తాడేపల్లి ఎమ్మెల్యే గారు, మా ఏలూరు ఎమ్మెల్యే గారు, అప్పలనాయుడు గారు, రిటైర్డ్ ఆఫీసర్ గారు, పోలీస్ ఆఫీసర్ గారికి అందరికీ నమస్కారం. జీవహతో రుచి పురక బుద్ధి అంటారు. ఇవాళ ఏమైపోయిందంటే, ఇందాక పెద్ద ఆయన చెప్పారు ఈయన స్వామీజీ, 10 కోట్ల దినపత్రికలు రోజు ప్రచువుతున్నాయి దేశంలో అన్నారు. 10 కోట్ల దినపత్రికలు కూడా అచ్చవుతున్నా కూడా ఎందుకు సోషల్ మీడియా ఎదుగుతూ ఉంది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఎవరికి వాళ్ళు ఏ దినపత్రిక ఆ దినపత్రిక కొంతమందికి అయిపోవటం వల్లనే ఈ యొక్క తేడా వస్తుందని నా డౌట్. ఎలాగంటే మనకి ఏదైతే ఈ సోషల్ మీడియా మీద యుద్ధం చేస్తున్నామో, ఈ సోషల్ మీడియా యుద్ధం చేసే వాళ్ళకు కూడా వాళ్ళ సొంత సైన్యం ఉంటుంది, మళ్ళీ వాళ్ళ సొంత సోషల్ మీడియా ఉంటుంది. ఏది నిజం ఏది అబద్ధం అర్థం కావట్లా. పోనీ సోషల్ మీడియా లేకుండా బతుకుతామా? వాడు గూగుల్ లేకుండా బతకగలమా? ఇంటర్నెట్ లేకుండా బతకగలమా? జెమినీ లేకుండా బతకగలమా? అంటే గూగుల్ యాప్ జెమినీ లేకుండా బతకగలమా? మనం ఏం చేయలేము. ప్రపంచం మారిపోయింది. ఒకనొకప్పుడు స్వాతంత్రోద్యమంలో అర్ధరాత్రి పూట ట్రెడిల్ ప్రింటింగ్ చేసి పేపర్లు పంచి స్వాతంత్రోద్యమాన్ని పైకి తీసుకున్నటువంటి పత్రిక ప్రపంచం. ఆ విలువలు, ఆ కట్టుబాట్లు అవన్నీ కనుక మెయింటైన్ చేసి ఉంటే ఇవాళ సోషల్ మీడియాకి అవకాశమే లేదు. కానీ ఇవాళ ఏమైపోయిందంటే, పేపర్ చదివితే ముందు మన మనసులోనే వచ్చేస్తుంది, ఇదో ఇది దీనికి సంబంధించిన పేపర్ కదా, ఇది దీనికి సంబంధించిన పేపర్ కదా, మన మనసులో తెలిసిపోతుంది. ఎందుకు ముద్ర పడాల్సి వచ్చింది? ఆ తప్పు ఎవరిది అర్థం చేసుకోవాలి ఎవరికంటే. అందుకనే సోషల్ మీడియా అలాగా ఉత్సాహంగా పెరిగిపోతాం. సోషల్ మీడియాలో ఎంత కష్టాలు ఉన్నాయో కూడా సినిమాలు కూడా నాకు తెలుసండి. కోట్లు పెట్టి సినిమాలు తీస్తాం. సినిమాలు తీసిన తర్వాత మార్నింగ్ షో అవ్వగానే రివ్యూ వచ్చేస్తుంది, ఇది చెత్త అని చెప్పేసి. మ్యాట్నికే కలెక్షన్ రావట్లే. అసలు సినిమాలు ఎలా ఉన్నాయంటే ఇవాళ ఎంత దారుణంగా ఉన్నాయంటే, 320 సినిమాలు లాస్ట్ ఇయర్ రిలీజ్ అయితే హిట్ అయిన సినిమాలు 30. ఇలాగ ఉంటుంది పరిస్థితి. అసలు మేము అనేది ఏంటంటే, మన సోషల్ మీడియాలో మా సినిమా రంగంలో కానీ లేకపోతే దాని ఫిల్మ్ ఛాంబర్లో కానీ మా వాళ్ళు మొత్తుకునేది ఏంటంటే, ఒరి బాబు మీరు రివ్యూ రాయండి, కనీసం సోమవారం రాయండి, ఆ శనివారం ఆదివారం శుక్రవారం డబ్బులు వస్తాయి మాకు 4 రోజులు అని చెప్పేసి. ఇలాంటి పరిస్థితి ఉంది. కానీ నేను అనేది ఏంటంటే, సోషల్ మీడియా లేకపోతే ఒకటి మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నానండి, సోషల్ మీడియా లేకపోతే మనం బతకలేము, నో డౌట్. ఇంకోటి, సోషల్ మీడియా వల్లే నిజాలు కూడా తెలుస్తున్నాయి. ఇవాళ కొంతమంది అబద్ధాలు చెప్పచ్చు, బ్యాడ్ గుడ్ రెండు ఉంటాయి, చీకటి వెలుగు, రాత్రి పగలు రెండు ప్రతి దాంట్లోనూ ఉంటాయి. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అందులో మంచిగా తీసుకోండి, చెడుని తీసుకోమాకండి. మీరు మంచి మాకు ఎలా తెలుస్తుంది అని మీరు అడగచ్చు. పక్కవాడిని అడగండి,
మీలాగా అందరూ మేధావి, అందరి దగ్గర ఫోన్ ఉంటుంది, అందరి దగ్గర ఇది ఉంటుంది. ఏంట్రా బాబు ఇలా రాసేది నిజమే లేదు భాష అదంతా అబద్ధం అని చెప్తే మనకు అర్థమైపోతుంది. అలా అందరూ తెలుసుకున్నారు, అలా తెలుసుకుని వ్యవహరిస్తున్నారు. ఎక్కడో ఎవడో ఒకడు తప్పు చేయొచ్చు, తద్వారా అది మళ్ళీ రాజకీయ రంగు పులుముకుని రకరకాలుగా మలుపులు తిరిగి రకరకాల వ్యవహారాలు కూడా వాడుకునే పరిస్థితి కూడా వాడు వచ్చింది. కానీ నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఇందాక నారావారు చెప్పాడు, చంటి పిల్లలు ఇవాళ ఆడుకోవట్లేదు, రాగానే ఫోన్ చూస్తున్నారు, ప్లే గ్రౌండ్లో ఆడుతున్నా మానేసి ఫోన్లో ఆడుకుంటున్నానని. నిజమే, కానీ ఏం చేస్తాం, మానేయగలరా? ఇవాళ స్కూల్లో చదివే టీచర్లు కూడా పిల్లలు ఎన్ని గంటలకు స్కూల్కి రావాలి, ఎన్ని గంటలకు ఉండాలి, రేపు సిలబస్ ఏంటనేది తల్లులకి ఫోన్లో మెసేజ్ పెడితే తల్లులు పిల్లలకి చెప్తున్నారు. ఫోన్ లేకపోతే జీవితం లేదు, సోషల్ మీడియా లేకపోతే జీవితం లేదు. కాబట్టి సోషల్ మీడియాను పడిపోయి మనం రక్కేసేసి పిండేసేసి నువ్వు ఉండకూడదు, నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అలా తప్పు చేస్తున్నావు అంటే మనం సరిపోం. అలాగే పత్రికలు కూడా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకుంటూ, పత్రికలు వాళ్ళ యొక్క సామాజిక దృక్పథాన్ని పెంచుకుంటూ, ఇంతమందికి నేను ఇవాళ నా వార్త ద్వారా ప్రజల్లోకి వెళ్తున్నాను కదా అని చెప్పేసి పెంచుకుంటూ వాళ్ళు నిజమైనటువంటి సత్యాన్ని కనుక మనం చెప్పినప్పుడు సోషల్ మీడియాకి ఎవరు చూస్తారండి? ఎవరు చూడరు. సోషల్ మీడియా ఇవాళ పత్రిక ఏదైతే రాయలేదో అది రాస్తుందని మనం తెలుసుకోవాలి. కొన్ని చోట్ల కొన్ని విషయాల్లో పత్రికల్లో రాయరు వాళ్ళు, కానీ మనం తెలుసుకోవాలంటే సోషల్ మీడియానే ఆధారం అవుతూ ఉంది, గూగులే ఆధారం అవుతూ ఉంది, ఇంటర్నెట్టే ఆధారం అవుతూ ఉంది. కాబట్టి ఎవ్వరూ దీన్ని మార్చలేరు. కాకపోతే ఎవరి పరిధిలో వాళ్ళు ఉండాలి, ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు పెంచుకోవాలి, ఎవరి వ్యక్తిత్వాన్ని వాళ్ళు పెంచుకుంటూ తద్వారా సమాజంలో నాదొక బాధ్యత. నా సోషల్ నేను ఈ మధ్యలో ఇన్ఫ్లుయెన్సర్స్కి అవార్డ్స్ ఇచ్చాను హైదరాబాద్లో. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు, నాకు మతిపోయింది అలా చూస్తే ఒక్కొక్కరికి 15 లక్షలు 20 లక్షలు కోటి మంది కూడా వాళ్ళకు ఉన్నారంటారు సబ్స్క్రైబర్స్. ఎక్కడికి వస్తున్నారండి వాళ్ళందరూ? ఆ కోటి మంది పనికిన వాళ్ళు చూస్తున్నారన్నా, ఆ ఇన్ఫ్లుయెన్స్ చేసే ఆ యూట్యూబ్ చూసేవాళ్ళు కోటి మంది వచ్చారంటే ఆ కోటి మంది సన్నాసులన్నా కాదు కదా. అంటే అంత విలువైన సమాచారాన్ని ఇస్తున్నాడు, లేకపోతే వాళ్ళని ఎంటర్టైన్ చేస్తున్నాడు, రకరకాలుగా చెప్తున్నాడు కాబట్టి కోటి మంది సబ్స్క్రైబర్స్ అతనికి వచ్చారు. కాబట్టి సోషల్ మీడియా తక్కువ చేయటం కుదరదండి ఈ రోజుల్లో, ఈ పరిస్థితుల్లో. అట్ ది సేమ్ టైం ఎవరి విలువలు వాళ్ళు తెలుసుకొని ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండి మన సమాజానికి కొద్దో గొప్ప మంచి చేయాలి. నేను నా వెనకాల కోటి మంది ఉన్నారు కాబట్టి నేను సొల్లు చెప్తే ఆ సొల్లంతా వినేసి మారిపోతారు అని చెప్పుకోవడం కూడా తప్పేనండి. వాళ్ళ ఎవరికంటే తెలియగలవాళ్ళు, అన్ని విషయాలు అందరికీ తెలుసు. కాబట్టి బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అనేది మాత్రం మరొకసారి చెప్తూ, అందరికీ యొక్క మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఫాతిమా గారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మా ఎమ్మెల్యేలు ఇద్దరికి కూడా నమస్కారం చెప్తూ, సభలో నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ అంబికా కృష్ణ గారు. నిజానికి సోషల్ మీడియా లేకుండా జీవనం లేని పరిస్థితి వచ్చింది. సార్ చెప్పినట్లు నిజమో అబద్ధమో సోషల్ మీడియాలో ప్రచురితమయ్యేవన్నీ కూడా మాట్లాడి తెలుసుకోవాలన్నారు. కానీ ఇక్కడ మాట్లాడడానికి కూడా దూరం పెరిగిపోయింది, సంబంధ బాంధవ్యాలు కూడా అంత దూరం పెరిగిపోయినాయి. నిజమో అబద్ధమో కేవలం కామెంట్ సెక్షన్లో చూసి మనం తెలుసుకుంటున్నాం అందరం కూడా. అది